హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శివకుమారి కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే టేస్టీ చింత చిగురు పచ్చడి అండి. తర్వాత ఈ కొలతలు కూడా ఇలా నేను చెప్పిన కొలతలతోటి మీరు చట్నీ తయారు చేసుకున్నారంటే 10 రోజులు నిల్వ ఉంటుందండి. చక్కగా బాగుంటుంది. ఎలా చేయాలో చూపిస్తాను. ప్రాసెస్లోకి వెళ్దామండి. చూడండి, చింత చిగురు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఈ చింత చిగురుని మనము తీసుకున్న తర్వాత ఇట్లా పుల్లలు అవి ఉంటాయండి. కొంచెం ఈ పుల్లలు తీసుకొని శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, చింత చిగురు పుల్లలు అవి ఏరుకొని పెట్టుకున్నామండి. ఈ కప్పు చింత చిగురుకి ఈ కప్పు ఎండుమిరపకాయలు పెట్టుకున్నాను. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేయించుకుందామండి. స్టవ్ వెలిగించుకొని ఓ 1/2 కప్పు పల్లీలు వేస్తున్నాను. ఇవి కొంచెం దోరగా వేయించుకుందామండి. చూడండి, పల్లీలు దోరగా వేగాయండి. తీసుకొని వేరే బౌల్లో పెట్టుకుంటున్నాను. స్పూన్లు ధనియాలు వేస్తున్నాను. ఇవి కూడా దోరగా వేయించుకుందాము. ధనియాలు వేగాయండి. ఇప్పుడు బౌల్లో వేసుకుంటున్నాను. 2 స్పూన్లు జీరా వేసాను. ఇవి కూడా దోరగా వేస్తున్నాను. అయిపోయిందండి. ఇప్పుడు 2 స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు ఎండుమిరపకాయలు 1 కప్పు వేస్తున్నాను. ఇవి కూడా దోరగా వేయించుకుందామండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం మాడకుండా చూసుకోవాలండి. ఇట్లా కలుపుకోవాలి. చూడండి, మిరపకాయలు దోరగా వేగాయండి. ఇప్పుడు వేరే బౌల్లో వేస్తున్నాను. ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న చింత చిగురు అదే బౌల్లో కప్పు వేస్తున్నాను. చూడండి, శుభ్రం చేసి పెట్టుకున్న చింత చిగురుని కూడా వేసుకొని వేయించుకుంటున్నాను. 1 స్పూను పసుపు వేస్తున్నానండి. ఒక స్పూను సాల్ట్ వేస్తున్నాను. ఒక 1/2 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉంచుదామండి. ఇట్లాగా చూడండి, చింత చిగురు కొంచెం ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార పెట్టుకుందామండి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న మిరపకాయల్ని మిక్సీ జార్లో వేస్తున్నామండి. మనము వేయించి పెట్టుకున్న పల్లీలు, ధనియాలు, జీరా వేసేస్తున్నాను. ఒక 1/2 స్పూను సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నిటిని కలిపి గ్రైండ్ చేసుకుందామండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత కారం పొడి ఇలా వస్తుందండి. ఇప్పుడు దీనిలో మనము ఉడికించి పెట్టుకున్న చింత చిగురు వేస్తున్నాను. మనము పొట్టు తీసి ఉంచుకున్న వెల్లుల్లి రెబ్బలు 10-12 వేస్తున్నాను. మళ్ళీ గ్రైండ్ చేసుకుందాము. చూడండి, చింత చిగురు చట్నీ ఇలా రెడీ అయిందండి. మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే కనుక, లూజ్గా తినాలనుకుంటే కనుక కొంచెము వాటర్ వేసుకొని తిప్పుకోవాలండి. లేదా కొంచెం గట్టిగా అనుకుంటే కనుక వాటర్ కొంచెం తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు నేను కొంచెం వాటర్ వేసుకున్నాను. ఇలా వచ్చిందండి. ఇప్పుడు పోపు చేసుకుందాము. చూడండి, స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను. 1 కప్పు ఆయిల్ వేసానండి. చట్నీలోకి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది, టేస్ట్ వస్తుంది. చూడండి, ఒక 1/2 కప్పు పోపు గింజలు వేస్తున్నాను. ఇప్పుడు 2 మిరపకాయలు కట్ చేసుకొని వేస్తున్నాను.
అన్నీ చిటపటలాడే వరకు వేయించుకొని చూడండి చిటపటలాడుతున్నాయండి. కొంచెము ఇంగు వేసుకుంటున్నాను. 1 స్పూన్ ఇంగు వేసానండి. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేశానండి. ఇప్పుడు చట్నీ మనం తయారు చేసుకున్న చట్నీని ఈ పోపులో వేసుకుందాము. చూడండి చట్నీని మనము తయారు చేసుకున్న చింత చిగురు పచ్చడిని ఇలా పోపులో వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకుందామండి. చూడండి చింత చిగురు పచ్చడి రెడీ అయిందండి. చాలా చాలా విటమిన్స్ ఉంటాయి ఇందులో. ఇది తింటే చాలా మనకి ఆరోగ్యానికి చాలా మంచిదండి. మనము ఈ సీజన్లో ఈ చింత చిగురు పచ్చడిని తయారు చేసుకొని మనం టేస్ట్ చేయాలండి. చూడండి ఎంతో రుచికరమైన చింత చిగురు పచ్చడి రెడీ అయిందండి. మీరు కూడా టేస్ట్ చేయండి. బాగుందనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ.